లలా 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 లలా. చేతిలో ఏమిటి? జగ్గు జగ్గులో ఏమిటి? జ్యూస్. నీకోసం చేశా. నేను ఇదే టైంలో వస్తాను నీకెలా తెలుసు? అది సిక్స్త్ సెన్స్ కామన్ సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ కూడానా? నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉందా? లేదు. అవును, ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చావేంటి? ఏముంది, ఆ సత్యనాడు ఇచ్చిన కారు మమ్మల్ని సాగు కొడుతోంది. ఎక్కడ చూసినా పంచర్లే, ఎప్పుడు చూసినా బరస్లే. నువ్వేదో 4 ఇత్తనాలు సంపాదించి కారు కొంటావు అనుకుంటే సైకిల్ కూడా కొనేలా లేవు. నువ్వేదో కారు కొంటావు కదా అనుకోవడం నాది భ్రమ. అదే బల్లి భరతనాట్యం చేస్తుంటే చూడు చూడు మనం చూడు చూడు అని చూడు. వెళ్ళిపో. అయ్యో అదిగో అదిగో బల్లి మన అరుపులు పారిపోయింది. మమ్మీ, అంకుల్ ఎవరికో సైకిల్ చేస్తున్నారు. ఈయన బొంద చీకేసిన తాటికాయ మొహం, ఈయనకు సైకిల్ కూడానా? కరెక్ట్ గా లేదు మమ్మీ, లోపల ఎవరో ఉన్నారు. లోపల ఎవరున్నారు? చచ్చినాడా? నువ్వు ముందు తప్ప. నేను తప్పుకో. అయినా లోపల ఎవరుంటారు? లోపలే ఉంటుంది గోడ గోడ గోడ. ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నుంచున్నావు? అవును, నాకు బ్యాక్ పెయిన్, సపోర్టింగ్ కోసం ఇలా నిలబడ్డాను. సపోర్ట్ నిలబడలేవా? నువ్వు ముందు తప్ప. అయ్యో ఏంటి ఇందాకటి నుంచి ఏంటి వాగుతున్నావు? లోపల ఎవరు ఉన్నారా? లోపల ఎవరు ఉన్నారా? కొడితే మొహం చెట్లు లేదు అయిపోతుంది. మమ్మీ, అంకుల్ ఎవరికో సైకిల్ చేయడం నేను చూశాను. ప్రాక్టీస్ లేక తలుపులతో గోడలతో మాట్లాడుకుంటున్నాళ్ళే. గుడ్ జోక్. ఏడ్చవలే. వెరీ గుడ్ జోక్. వండర్ఫుల్ జోక్. నవ్వించాలే ఆపు. ఎందుకు నవ్వాలో కూడా తెలుసు చావదు నీకు. అవును, మేం బయటికి వెళ్ళగానే ఇంట్లోకి ఎవరో వచ్చారు కదా? ఎవరొచ్చారు? నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. బయట కారు ఎవరిది? బయట కారు పెట్టిందా? కారు బయట ఉన్న సంగతి నీకు తెలుసు అనమాట. నాకేం తెలుసు? నువ్వే చెప్పావు బయట కారు ఉందని. ఎక్కడికెళ్ళి ఆడకుండా మర్యాదగా కారు ఎవరితో చెప్పు. నాకెలా తెలుస్తుంది మణి? ఎవరు పెడితే వాళ్ళది. కారు ఎవరితో చెప్పకపోయావో ఆ కారు పెట్టిన వాడిని నిన్ను కలిపి మణికట్లు వెరగొడతాను. రేయ్, చీపురు కనబడ్డారా? ఓంప్రదంగా మీ బాత్రూమ్ లో అడుగు పెట్టానో లేదో ఒకటే కుడిని కంపు. వెంటనే దాన్ని ఫినాయిల్ వేసి కడిగించకపోతే నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ అయిపోతుంది. బై మన కేసు పొజిషన్ ఇది. లాయరు మన ఇల్లు ఉందనుకో అనుకున్నారు కదా, ఈ ఇంట్లోకి సడన్ గా ఒక ఆడదం ఎంటర్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగదంగా ఆడదంగా ఒక నగరు చూసుకున్నారు. చెక్కు రొమాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తోంది. ఈలోగా సడన్ గా రక్తి పింజర్ వచ్చింది. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్. ఇప్పుడు చెప్పులేరు, ఈ ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పు. ఎలా ఎలా కాదు, అలా కాదు, నోటితో చెప్పు. మీరొక దొంగ, నేనొక దొంగ, ఇంకొక దొంగ ఎక్కడ? ఎవరయ్యా నువ్వు? మా బాత్రూమ్ నుంచి వచ్చి మా సోఫాలో కూర్చొని. సారీ ఎక్స్క్యూజ్. ఏమయ్యా, ఇందాక నువ్వు రక్త పింజేరి అన్నావు, ఈవిడి గురించేగా? నేను ఎప్పుడైనా అదేనయ్యా, సోడాలో రక్తం కలుపుకుని తాటకిలా తాగుతుంది పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు. నేనెందుకంటానండి? అయితే ఈవిడి నీ భార్య కాదా? నా భార్య. మరి ఈవిడి గురించేగా ఇంతకు ముందు రక్త పింజేరి అన్నావు. ఏరా నరసింహం, నేను రక్త పింజారినా? కాదు, కేసులో రక్త పింజారి గురించి. మరి ఈయనేదో అంటున్నాడు. పటేల్ అనే కంపెనీ పేరు విన్నావా? వినలేదు. పటేల్ అని కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? అది వినలేదు. వినకపోతే రక్త పింజరికి చెప్పిన వేస్ట్. నేనలేదు, నీ భర్త అన్నాడు. వాడి సంగతి నువ్వు చూసుకో. వస్తా లాయరు. నరసింహ, ఎవరితను? పటేల్. అబ్బా, అతను అదేగా అంది. మమ్మీ, చైన్. పవర్ఫుల్ డిజైన్, ఎంత బాగుందో. నరసింహ, ఎక్కడిది? నీకోసం చేయించా, నచ్చపోతే ఇచ్చే. అయ్యో, ఎంత బాగుందో. ఇన్నాళ్ళకి మంచి పని చేసి నా మూడు అనిపించుకున్నావు. ఏంటి భయ్యా ఇది? నా బతుకు బాత్రూమ్ చేసి పొద్దునానగా పోయి ఇప్పుడు వచ్చావు. ఒరే కప్ప, నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ చేస్తున్నావు కదరా. తగిలించావు కాపో చస్కా మస్కాని దాని వెనకాల పడి తిరగలేక చూస్తున్నాను. అది కాదు భయ్యా, ఉదయం నుంచి ఆ ముసలోడు బుజ్జి బుజ్జి అని బైక్ లో అనౌన్స్మెంట్ లాగా ఒకటే కేకలు. ఈ పాటికాడు బీపీ తెచ్చుకుని సచ్చినా చచ్చుంటాడు. అదిగో మళ్ళీ
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ప్రసాదం తీసుకో నాయనమ్మా. అదేమిటయ్యా ఇప్పటిదాకా నువ్వు పూజ చేస్తున్నావా? అవును నాయనమ్మా, మీకు శ్లోకాలు వినిపించలేదా? నా తండ్రి, నువ్వు అమెరికా వెళ్ళినా ఇక్కడి శ్లోకాలు మర్చిపోలేదు. పొగిడింది చాలు గాని అసలు విషయం చెప్పు. ఆ, ఏ విషయం తాతయ్య? అదేనయ్యా నీ పెళ్లి విషయం. వద్దు నాయనమ్మా, జీవితంలో పారేసుకున్నవి చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే ఏరుకుంటున్నాం. ఏరుకుంటున్నాము ఏంటి బాబు? అప్పుడప్పుడు నన్ను నేను మేము మనం మాకు అనుకోవడం అలవాటైపోయింది. రాజుల రక్తం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అమెరికాలో నీకు రామచంద్రరావు మంచి సంబంధం చూశానని చెప్పాడు. వీళ్ళిద్దరితో చూస్తుంటే మధ్యలో ఆ రామచంద్రరావు గారు ఒక గిలక్కాయగాడు. ఆ అమ్మాయి నీకు నచ్చిందని చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎలా చెప్పాడు? 2 నెలల క్రితం ఫోన్లో ఓ, చెప్పాడు. రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడ లేడా? అదేంటి బాబు, అతను అమెరికాలో ఉన్నాడు కదా. ఆ, అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుండి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏ నుండి ఆఫ్రికా వెళ్ళాక నాకంటే ముందు ఇక్కడికి వస్తాడు. రాలేదా? ఎందుకు బాబు, ఇప్పుడు ఫోన్ చేస్తే రేపు సాయంత్రానికి రాడు? వద్దు నాయనమ్మ, ఆవేశపడదు. జీవితం వేరు, బ్రతుకు వేరు. ప్రేమ వేరు, లవ్ వేరు. నేను ఆ అమ్మాయిని ప్రేమించి లవ్ చేశాను. ఎవరు బాబు అమ్మాయి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓంప్రదంగా చదువుతోంది. ఎక్కడుంది భయ్యా? నాకే తెలియదు. మొన్న డక్కెదికి రాజకీయాల్లో చదివాను. విషయం ఏంటో చెప్పకుండా నీలో నువ్వే గొనుక్కుంటావే. ఆ అమ్మాయి పేరేంటి? పేరేం చెప్పంటావరా? నోటుకొచ్చింది ఏదో ఒకటి వాగి. రాధికారాణి. పేరు చాలా బాగుంది. తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళే, కాకపోతే ఆ మాట ఇంగ్లీష్ లో చెప్పింది. రాజావారు, ఆహా. రాజావారు, మన పక్కలో పాలేళ్ళ మేం పారేళ్లమే గాని తమరి నామధేయం ఏమిటి సార్? బుజ్జి. అది నీ పేరు, ఈ నీచుడి పేరేమిటి? తాతయ్య నిన్నే. శాస్త్రి, నన్ను నీచులంటావట్రా? రాజావారు, మిమ్మల్ని ఎవరన్నా అంటే బూడిదైపోతారు. మరి నువ్వు కాలేదే. నేనన్నది రాజావారిని కాదు. మరి నన్నైతే మాత్రం అంత మాట అంటావా? ఏమయ్యా, మీరన్నా చెప్పండి అయ్యా, ఇక్కడ ఉన్నది ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. అవును, ఇద్దరమే, నేను మా తాతయ్య. అది అదిగో ఒకళ్ళు లోపలికి పోయేద్దండి. అదిగో మళ్ళీ వస్తాడు. మీరన్నా చెప్పండి అయ్యా. ఏమిటి వాసన? చ చూసావా తాతయ్య, ఓంప్రదంగా వాడు నోరు తెరిచాడో లేదో, నాటుసారా కంపు. వాళ్ళు నిజం చెప్తారని శాస్త్రి గారు తీసుకురావడం, వాళ్ళు ఏం చెప్తారని మనం టెన్షన్ పడ్డం, ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్, ఇరిటేషన్ గా ఉంది. రాజావారు, నా మాట నమ్మండి. వీడు నా రూమ్మేట్ రమేష్ గారు. వాడు కూడా వచ్చాడా? అదేగా మేము చెప్పేది. ఇక్కడికి వచ్చానండి. క్షమించండి రాజావారు, ఇక్కడికి వచ్చి ఇద్దరు బుద్ధిలు ఉన్నారని చెప్తే తలా ఓ ఫుల్ బాటిల్ ఇస్తానని చెప్పి శాస్త్రి గారు ఇక్కడ తీసుకొచ్చాడు. వాడి తరపు నేను సారీ చెప్తున్నాను. అమ్మ దొంగ వేదవా, మళ్ళీ ప్లేట్స్ రాయించావా? ఒరేయ్, వీడు నోరెత్తకుండా నోటి మీద నోటి మీద. ఒరే శాస్త్రి, మా తాతయ్యనే కొడతావా? మణికంఠ, రాజావారు, నేను మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? కల్లో కూడా అలాంటి అపచారం తలపెట్టడం మీ పాదాల మీద ఒట్టు. మిమ్మల్ని కొట్టిన వాడు బుజ్జి. నా మనవాడు నన్నెందుకు కొడతాడ్రా? ఏమిటి తాతయ్య ఇది? ఎవడంటే వాడు వచ్చి దాడి చేయడానికి ఇదేమైనా పార్లమెంటా? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం బుజ్జి? ఆ శాస్త్రి గారిని మన ఇంటి గడప తొక్కనీయకుండా చేయాలంటే వెంటనే ఓ గోర్ఖాని ఏర్పాటు చేసేద్దాం. అలాగే కానివ్వు. రాజావారు, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నాం. మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఏముందమ్మా చైన్ లో? అదే మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. నా పెళ్ళ ఉన్నట్లో నిద్ర మాత్రం లేసినా సరే ఆ చైన్ నీకు తీసుకొచ్చిస్తా. చీచా, ఈ ఏడుపు స్విచ్ ఆఫ్ చేసి శృంగార స్విచ్ ఆన్ చేయవా? మోడ్లోకి వస్తున్నా. అవును బబ్లు, ఆ పెద్ద కోటేశ్వరరావు ఉన్నాడే, వాడు నిజంగానే బ్యాంకు దోపిడీ చేశాడంటావా? డౌటే లేదు, చేసే ఉంటాడు, చేశాడు, చేస్తాడు కూడా. వాడు ఫేస్ ఎప్పుడైనా చూసావా? శవాలు మోసే ఫేసు.
మరి అంత డబ్బు ఎక్కడ దాచుంటాడంటావు? ఎక్కడైనా దాచేస్తుంటాడు, దాస్తాడు, దాచాడు కూడా. ఏ, ఏ, ఏంటిది? ఎక్కడి నుంచి పడింది ఇది? ఆ, అమ్మో, దా, ఎక్కడి నుంచి పడింది? ఎందుకు భయపడతా? అబ్బబ్బబ్బ, భయం కాదు, చిన్న దడగా ఉందేంటి? ఆ, దడ దడ చిక్కిడి. పోయినసారి మా ఇంట్లో బాత్రూమ్ లో నుంచి బెకబెక అని కప్పలా ఒకడు వచ్చాడే, వాడికి ఏమవుతాడు? మా రెండో అమ్మకి ఆ, వాళ్ళ మూడో నాన్న అల్లుడవుతాడు. ఓహో. సో అతను నాకు మేనమామ అవుతాడు. అవునా? అవునా? మేనమామ. అబ్బో, వీళ్ళ ఫాదర్ పెద్ద డిబేటర్ గాడు అయి ఉంటాడు. అందుకే ఆ మాయగాడి కడుపున ఈ కేటుగాడు కేడిగాడు పుట్టుంటాడు. రేయ్, అరే పుట్టిలాయరు నన్ను బూతు మాట్లాడు. రేయ్, నువ్వు తప్పవే, తప్పు. ఆ? నీ పని చెప్పండి నిన్ను. ఒరే డబ్బులుగా, ఇప్పుడు చెప్పరా వివరంగా, నన్ను నీవేమి తిట్టావు? నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మా ఫాదర్ ఎవడరా? మీ ఫాదర్ రమణ మహర్షి. మరి నేను? రమణ మహర్షి కడుపున పుట్టిన ముమ్మడివరం బాలయ్య బాబు. మరి నువ్వు? హాజీ మస్తాన్ సంఖ్యలో సెంటర్ రాసే హాజీ మస్తాన్ కొడుకుని. రేయ్, మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టినా నాకు కనిపించినా నీ తిత్తి తీస్తా. జాగ్రత్త.